లిచీ కస్టర్డ్. రైట్. డయాబెటిక్ పేషెంట్స్కి ఎంతో ఉపయుక్తకరంగా ఉండే లిచీ కస్టర్డ్ని మనం తయారు చేయబోతున్నాం కాబట్టి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. లిచీ ఫ్రూట్, కస్టర్డ్ పౌడర్, పాలు, పంచదార. లిచీ కస్టర్డ్కి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలో ఏంటో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసేసుకొని మనం డైరెక్ట్గా పాలు పోసేస్తున్నాము. రైట్. సో పాలు పోసేసి దాన్ని మనం ఏం చేస్తామంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం అనమాట. పాలు కొంచెం మరిగేంత వరకు కూడా వెయిట్ చేయాలి కదా. సో ఈ లోపు అసలు ఈ లిచీ ఫ్రూట్ వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్కి ఎలా ఉపయోగపడుతుంది లిచీ ఫ్రూట్ అనేది చెప్పండి మ్యామ్. రైట్. సహజంగా మనం లిచీ ఫ్రూట్ని చూసినట్లయితే ఒకసారి మీరు పట్టుకోండి లిచీ ఫ్రూట్ని, మీకు తెలుస్తుంది. సో చూడటానికి కొంచెం గరుకుగా ఉన్నట్లు ఉంటుంది. ఆబ్వియస్లీ మనం ఫ్రూట్స్ అన్ని కూడా ఏంటంటే పై స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. లైక్ మ్యాంగోస్ కానివ్వండి, సపోటా కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా. సపోటాని ఎందుకు అంటున్నానంటే లిచీ ఫ్రూట్ అందరికీ తెలియకపోయినా కూడా ఇది ఒక రకంగా సపోటా జాతికి చెందినటువంటి స్పీషీస్ అనమాట. ఓకే. సపోటా చెట్టు ఎట్లయితే ఉంటుందో మనకు బాగా తెలిసిన ఫ్రూట్. సో అలానే ఇంచుమించు అదే కోవకి అదే జాతికి చెందినటువంటిది ఈ లిచీ ఫ్రూట్ కూడా. సో ఇందులో ఏంటంటే జస్ట్ మనం పైన పీల్ కనుక తీసి చూసినట్లయితే చాలా ఫ్రూట్ బాగా పండిపోయింది కాబట్టి రసం ఈజీగా వచ్చేస్తుంది. జస్ట్ పీల్ తీసి చూసినట్లయితే చాలా ఎట్లా అంటే వెరీ వాటరీ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది వన్స్ మనం ఇలా ఒలిచేసుకున్న తర్వాత ఇది ముంజకాయ టైప్ మనకి ఎట్లా అయితే కనిపిస్తుందో ఎగ్జాక్ట్లీ అలా కనిపిస్తుంది. సో ఇందులో ఏంటంటే ఇందులో ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉండటం అండ్ ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. షుగర్ పేషెంట్స్లో ఏంటంటే వాళ్ళకి ఏం ఎక్కువ తీసుకున్నా కూడా ఫ్రూట్స్లో ఎక్కువగా షుగర్స్ ఉంటాయి కాబట్టి అది సుక్రోజ్ కావచ్చు, ఫ్రక్టోజ్ కావచ్చు, డైరెక్ట్గా షుగర్స్ కాకపోయినప్పటికీ కూడా వాళ్ళు గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే షుగర్లో బ్లడ్ షుగర్ వాల్యూస్ కొంచెం స్పైక్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఇబ్బంది పడే వాళ్ళకు కూడా ఈ లిచీ ఫ్రూట్ తీసుకోవడం అనేది అంటే అది కూడా ఎలా అంటే కొంచెం ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత తీసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈ లిచీ ఫ్రూట్లో హైపోగ్లైసిమిక్ కండిషన్స్ అంటే షుగర్ లెవెల్స్ని తగ్గించే గుణం ఉంది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ వేరే ఏమైనా మెడికేషన్స్ తీసుకుంటున్నా అట్లాంటి సందర్భాల్లో ఏంటంటే లిచీ ఫ్రూట్ని తీసుకునేటప్పుడు కొంచెం మోడరేషన్లో తీసుకున్నట్లయితే అంటే కొంచెం క్వాంటిటీ 1 or 2 లిచీస్ కానివ్వండి లేదా ఒక కప్ లిచీస్ కానివ్వండి అట్లా తీసుకుంటున్నట్లయితే అది మనకు సీజన్లో దొరుకుతుంది కాబట్టి అందుబాటులో ఉన్నంత కాలం తప్పకుండా ఇది గ్లైసిమిక్ ఇండెక్స్ లో చేసే గుణాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అండ్ షుగర్ లెవెల్స్ తక్కువ చేసేదానికి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి డయాబెటిక్స్ ఇంకొకటి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందంటే ఏంటి కుమారి, ఇక్కడ మనం డయాబెటీస్తో బాధపడే వాళ్ళకి సహజంగా ఇమ్యూనిటీ అనేది అంటే వ్యాధి నిరోధక శక్తి అనేది కొంచెం తగ్గుతూ వస్తుంది. సో వాళ్ళలో ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి అనేక ఔషధ గుణాల వల్ల ఇమ్యూనిటీని పెంచే గుణం కూడా ఉందన్నమాట. అంతేకాకుండా చాలా మంది డయాబెటీస్ మీరు వినే ఉంటారు, కేవలం ఒక్క డయాబెటీస్ వచ్చినంత మాత్రాన వాళ్ళలో శక్తి తగ్గిపోతుందని, తర్వాత జీర్ణ వ్యవస్థలో వచ్చే మార్పులు కానివ్వండి, ఓవరాల్గా బాడీలో వచ్చే ఎనర్జీ లాస్ కానివ్వండి, ఇంకా బాడీలో పెయిన్స్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళకి త్వరగా మోకాళ్ళ నొప్పులు రావటము, త్వరగా ఏజింగ్ అయిపోవటం, ఇట్లాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాం. సో అలాంటి సందర్భాల్లో ఇలాంటి లిచీ ఫ్రూట్స్ మనకి సీజనల్గా దొరికేటువంటి ఈ ఫ్రూట్స్ కనుక ఏ రూపంలో అయినా సరే డైరెక్ట్గా తీసుకోవచ్చు లేదా కస్టర్డ్ రూపంలో కానీ ఇట్లా ఏదైనా చేసుకొని తీసుకుంటే మేము డయాబెటిక్స్ అయి ఉండి మేము ఇబ్బంది పడుతున్నాం అని అనుకోకుండా చక్కగా వాళ్ళు కూడా హ్యాపీగా మంచి మంచి డిషెస్ తయారు చేసుకొని టేస్టీగా ఉండేటువంటి ఇలాంటి కస్టర్డ్స్ లాంటివి తయారు చేసుకొని కూడా వాళ్ళ స్వీట్ టూత్ అంటాం కదా, సహజంగా డయాబెటీస్ స్వీట్స్ తినకూడదు. స్వీట్స్ చూస్తున్నప్పుడు అలా కొంత తింటుంటే వాళ్ళకి కూడా ఆబ్వియస్ గా తినాలి అనే ఫీలింగ్ కలుగుతుంది. అన్ని ఫ్రూట్స్ ఎటు తినకూడదు. సో మరి మేడం చెప్పినట్టుగా ఫ్రూట్స్ అన్ని తినకూడదు అని అన్నారు కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ ఎస్పెషల్లీ తినే ఫ్రూట్ లిచీ ఫ్రూట్ అనమాట. సో చెప్పారు కదా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో దానివల్ల. అది కూడా ఏదైనా తిన్న తర్వాత లైక్ బ్రేక్ఫాస్ట్ లంచ్ చేసిన తర్వాత ఈ ఫ్రూట్ ని తీసుకోవాలంటే మంచిది. ఎందుకంటే షుగర్ పేషెంట్స్ అంటే డయాబెటీస్ తో బాధపడే వాళ్ళు కానివ్వండి లేకుండా డయాబెటీస్ కాకపోయిన వాళ్ళైనా సరే ఇందులో షుగర్ లెవెల్స్ బాగా తగ్గించే శరీరంలో ఉండేటువంటి గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గించే గుణం ఉంది కాబట్టి తప్పకుండా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత అంటే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కానివ్వండి, లంచ్ చేసిన తర్వాత ఏదైనా కొంచెం ఆహారం అది కూడా మోడరేషన్లో తీసుకోవాలి. ఎక్కువ ఫైబర్ అంటే ఇప్పుడు మనం ఎన్ని తీసుకోవచ్చు మ్యామ్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లిచీ ఫ్రూట్ చూపించాం కదా, ఫ్రూట్స్ డయాబెటిస్ పేషెంట్స్ అంటే ఒక కప్పు చిన్న కప్పు తీసుకోవచ్చు అంటే 60 to 8 ఆన్ అన్ యావరేజ్ 3 to 5 లిచీస్ ఫ్రూట్స్ అయితే తీసుకోవచ్చు అనమాట మోడరేషన్లో. అదే విధంగా ఒక 10-15 3 పూట్ల తీసుకోవడం అట్లా చేయకూడదు. ఓకే ఓకే. అదే అది ఏదైనా సరే మనం లిమిటెడ్ వెర్షన్ లో తీసుకుంటేనే ఆరోగ్యానికి చాలా మంచిది. అది సర్వత్రా వర్జయత్ అన్నట్లు
ఇప్పుడైతే కనుక దీంట్లో మనము సరిపడా పంచదారని కూడా వేసేద్దామా? రైట్ అమ్మా, సరిపోతుందా? రైట్. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఫ్రూట్ అంటేనే దాంట్లో కొంచెం హైపోగ్లైసిమిక్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏదైనా కొంచెం స్వీట్గా తయారు చేసుకోవాలనుకున్న సందర్భంలో కొంచెం లిటిల్ షుగర్ యాడ్ చేసుకున్నా కూడా డయాబెటిక్స్ కూడా తీసుకునే దానికి అనుగుణంగా ఉంటుంది. సో మ్యామ్ మీరు కస్టర్డ్ పౌడర్ కలిపేసేసి నేను వేస్తాను. రైట్, ఇది దాంట్లో మనకి ఎంత కావాలో అది ఉండలు రాకుండా ఉండడానికే మనం అలా సపరేట్గా వాటర్లో కానీ ఇలా పాలల్లో కానీ చక్కగా ఉండలు లేకుండా కలుపుకొని ఆ తర్వాత మెల్లిగా ఇదిగో మనకి ఇక్కడ పంచదార పాలు ఉన్నాయి కదా, ఈ మరిగిన పాలల్లో కొద్ది కొద్దిగా అలా వేసుకొని మెల్లిగా కలపాలి, లేకపోతే అక్కడ కూడా ఉండలు కట్టేస్తుంది. ఓకే, సో మరి ఇలా కస్టర్డ్ పౌడర్ కూడా తీసుకోవచ్చా ఈ డయాబెటీస్ పేషెంట్స్? పర్వాలేదు. అంటే అందులో యాడెడ్ షుగర్స్ కానివ్వండి, యాడెడ్ ఫ్లేవర్స్, సెడేటివ్స్ లేకుండా ఉండేటువంటి ఆర్గానిక్ ఫార్మ్స్ కూడా దొరుకుతున్నాయి. సో అలాంటివి తీసుకొని కూడా చేసుకోవచ్చు. ఓకే, అసలు ఈ కస్టర్డ్ పౌడర్ అలా వేస్తుంటే ఒక మంచి ఫ్లేవర్ మ్యామ్, అప్పుడే మనకి తినేయాలి అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒక రకంగా కస్టర్డ్ పౌడర్ యాడ్ చేయడం వల్ల వచ్చిన లాభం ఏంటంటే ఇప్పుడు ఆ లిచీ ఫ్రూట్లో అనే దానికి ఏంటంటే వాటిలో ఎక్కువ టేస్ట్లెస్ ఉంటుంది, అంటే మనకి స్మెల్ కూడా అంత ప్రత్యేకంగా ఏమి ఉండదు. సో అందుకని కస్టర్డ్ యాడ్ చేసుకున్నప్పుడు తినేటప్పుడు కూడా మనకి ఆస్వాదించడానికి కూడా కొంచెం టేస్టీగా అనిపిస్తుంది. ఓకే, సో ఇలా కొంచెం మనకి కస్టర్డ్ పాలు వేసుకోగానే ఏమవుతుందంటే మనకి ఆ థిక్నెస్ అనేది ఫామ్ అయిపోతుంది. ఇక్కడ మనకి చూస్తే చక్కగా థిక్గా అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఆఫ్ చేసేసాను స్టవ్ని. సో స్టవ్ ఆఫ్ చేసి మనం డైరెక్ట్గా ఈ కట్ చేసుకున్న లిచీస్ ఏవైతే ఉన్నాయో ఆ లిచీస్ ఇందులో వేసేసేయకూడదు ఎప్పుడూనే, ఎందుకంటే ఫ్రూట్ కాబట్టి వాటిలో ఉన్న వాల్యూస్ అన్నీ వెళ్ళిపోతాయి. అలా వెళ్ళకుండా ఉండాలి అంటే విటమిన్స్ కానివ్వండి, కొన్ని న్యూట్రియంట్స్ కానీ అవన్నీ ఎట్లా ఉంటాయి అంటే కొంచెం వేడి తగిలినట్లయితే అవి డీగ్రేడ్ అయిపోతాయి, అంటే అవి దాని యొక్క ప్రభావం తగ్గిపోతుంది, ఆవిరిలో కలిసిపోవడం లేకపోతే తక్కువ అయిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. అందుకే అలాగే బౌల్లో వేసి పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు తయారైపోయింది కదండి. అవును. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం వేడి తగ్గిన తర్వాత అట్లీస్ట్ కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనం ఆ ఫ్రూట్లో యాడ్ చేసుకుంటే ఓకే, సో వేడి కూడా కంప్లీట్గా తగ్గిపోవాలి. అయితే కంప్లీట్గా అవసరం కొంచెం రూమ్ టెంపరేచర్ కొంచెం నార్మల్గా వచ్చిన తర్వాత కొంచెం మరి పొగలుగా లేకుండా కొంచెం బ్యాలెన్స్డ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనం యాడ్ చేసుకుంటే ఫ్రూట్లో ఉన్నటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ కానివ్వండి, ఔషధ గుణాలు కానివ్వండి, మనం ఎప్పుడైతే కాంబినేషన్స్లో ఫుడ్ తయారు చేసుకుంటామో దాని యొక్క ప్రాపర్టీస్ ఎన్హాన్స్ అయ్యేలాగా తయారు చేసుకోవాలన్నమాట. మనం కుక్ చేసే ప్రొసీజర్లో కానివ్వండి, మనం దాచిపెట్టుకునే అంటే స్టోర్ చేసుకునే ప్రొసీజర్లో కానివ్వండి, ఏదైనా సరే మన ఫుడ్ ఐటమ్ యొక్క ప్రాపర్టీస్ కానివ్వండి, మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా బాగా ఎన్హాన్స్ అయ్యేలాగా అంటే వృద్ధి చెందేలాగా అట్లీస్ట్ అవి కోల్పోకుండా ఉండేలాగా మనం తయారు చేసుకున్న అలాంటి రెసిపీ మంచిగా తయారు చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ రోజు డయాబెటీస్ పేషెంట్స్కి ఒక మంచి స్వీట్, మంచి కస్టర్డ్ మేము ఇక్కడ తయారు చేసేస్తున్నాము. ఆల్మోస్ట్ ఇక్కడ రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు దీన్ని మనము యాడ్ చేసాము. జస్ట్ అలా మిక్స్ చేసుకొని మనం ఇట్లాగా కొంతమంది ఇట్లా డైరెక్ట్ ఇట్లా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే చల్లగా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటారు. బట్ ఇలా మనం తయారు చేసుకున్నప్పుడు కొంచెం చల్లగా తింటేనే చాలా బాగుంటుంది కదా. కొంచెం రూమ్ టెంపరేచర్ ఫ్రీజ్ అయిపోయి అంత గడ్డ కట్టిపోయిన అట్లా కూల్ టెంపరేచర్స్ లో కనుక తీసుకుంటే ఏంటంటే త్వరగా జీర్ణం అవ్వదు అనమాట. మరి ఐస్ కోల్డ్ అట్లా కాకుండా, ఐస్ క్రీమ్స్ లాగా అట్లా కాకుండా కొంచెం నార్మల్ కొద్దిగా మినిమల్ టెంపరేచర్ తక్కువ ఉండి తీసుకున్నట్లయితే అది కూడా టేస్టీగా ఉంటుంది, యాజ్ వెల్ డైజెషన్ కూడా ఈజీగా అయిపోతుంది. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి లిచీ కస్టర్డ్ డయాబెటిక్స్ బాగా తీసుకోవచ్చు. అదేవిధంగా డయాబెటిక్స్లో వచ్చేటువంటి కాంప్లికేషన్స్ అయినట్టు వీక్నెస్ కానివ్వండి, ఇతరకి గుండె జబ్బులు కానివ్వండి, అట్లాంటివన్నీ కూడా తగ్గేదానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళలో ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంపొందించేటువంటి గుణాలు కలిగిందే ఈ లిచీ ఫ్రూట్. లిచీ కస్టర్డ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: లిచీ ఫ్రూట్, కస్టర్డ్ పౌడర్, పాలు, పంచదార. లిచీ కస్టర్డ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో ఒక గ్లాస్ పాలు పోసి మరిగించుకోవాలి. పాలు బాగా మరిగాక సరిపడా పంచదార కూడా వేసి మరగనివ్వాలి. ఒక బౌల్ తీసుకుని అందులో కస్టర్డ్ పౌడరు, కొద్దిగా పాలు వేసి ఉండలు లేకుండా కలిపి మరుగుతున్న పాలల్లో వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. మిశ్రమం చల్లారాక తీసి పెట్టుకున్న లిచీల మీద వేసుకుని కలిపి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే షుగర్ పేషెంట్స్కి ఎంతో ఉపయోగపడే లిచీ కస్టర్డ్ రెడీ.